టెట్ ఇంగ్లీష్ గ్రామర్ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ఇప్పుడు మనం యాడ్ వర్బ్ని ఎగ్జామ్లో గుర్తించడం ఎలా, దానికి ఉన్నటువంటి లాజిక్స్ ఏంటి అనేటువంటిది నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఇందులో యాడ్ వర్బ్ను గుర్తించమని చెప్పామనుకోండి. హీ స్పీక్స్ స్లోలీ. సో నేను చెప్పే లాజిక్ తోటి మీరు సింపుల్గా ఇగో ఇది అంటే ఇది యాడ్ వర్బ్ అని గుర్తించవచ్చు. అది ఎలా అంటే నేను చెప్పే లాజిక్ ఏంటిదంటే ఏదైనా వర్డ్ ఎల్వైతో కనుక ఎండ్ అయితే అది యాడ్ వర్బ్ అవుతుంది. సో అటువంటి లాజిక్సే మనం నేర్చుకోబోతున్నాము. సో ఇక్కడ గమనించండి, ఈ టేబుల్లో యాడ్ వర్బ్ను గుర్తించడానికి కావాల్సిన లాజిక్స్ అన్నీ కూడా ఈ చిన్న టేబుల్లో నేను వాటిని చేర్చడం జరిగింది. సో గమనించండి, యాడ్ వర్బ్ ఆఫ్ మేనర్ అంటే గమనించండి, ఎల్వైతో ఎండ్ అయ్యేటువంటి పదాలన్నీ కూడా యాడ్ వర్బ్ ఆఫ్ మేనర్ అవుతాయి. సో ఎల్వైతో ఎండ్ అయినటువంటి వర్డ్ కనుక ఉంటే అది యాడ్ వర్బ్ అవుతుంది. సో ఇంకా మనకు కొన్ని పదాలు ఎల్వైతో ఎండ్ అయినా అవి యాడ్ వర్బ్ కావు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎలా అని క్వశ్చన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దే చూద్దాం, చూడండి. హీ స్పీక్స్ స్లోలీ. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ వేసుకున్నాం అనుకోండి, అతను ఎలా మాట్లాడుతున్నాడు, దానికి వచ్చే ఆన్సర్ అదే. ఎలా అని క్వశ్చన్ వేసుకుంటే వచ్చే ఆన్సర్, అతను ఎలా మాట్లాడుతున్నాడు, స్లోగా మాట్లాడుతున్నాడు. సో ఆన్సర్ ఏమవుతుంది, స్లోలీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో అది యాడ్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొన్ని పదాలు ఉన్నాయి. టైంను తెలియచేసేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ వర్బ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ టుడే, నౌ, సూన్, ఇటువంటి పదాలన్నీ కూడా టైంను తెలియచేసేటువంటి పదాలన్నీ కూడా. ఆ టైంను తెలియచేసే పదాలను ఎలా రికగ్నైజ్ చేయాలంటే ఎప్పుడు అని క్వశ్చన్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి, షీ ఈజ్ కమింగ్ నౌ. ఆమె ఇప్పుడు వస్తుంది. మనం క్వశ్చన్ వేసుకోవాలి కదా, ఆమె ఇప్పుడు వస్తుంది. ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు. సో ఆ ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నకు సమాధానం ఏంటిది, ఇప్పుడు. ఇప్పుడు అంటే ఈ సెంటెన్స్లో ఉన్నటువంటి ఆ వర్డ్ ఏది, నౌ. సో నౌ అనేటువంటిది యాడ్ వర్బ్, రైట్. సో ఎప్పుడు అని కనుక మనం ఒక సెంటెన్స్ని చదివిన తర్వాత క్వశ్చన్ వేసుకుంటే దానికి వచ్చినటువంటి ఆన్సర్ ఏమవుతుంది, యాడ్ వర్బ్ అవుతుంది, రైట్. అదేవిధంగా నెక్స్ట్ది ప్లేస్ను తెలియచేసేటువంటి పదాలు అంటే హియర్, దేర్, అవుట్ సైడ్. ఆ విధంగా అంటే అప్పుడు మనం వాటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఎక్కడ అని క్వశ్చన్ వేసుకోవాలి, రైట్. దాని తర్వాత యాడ్ వర్బ్ ఆఫ్ డిగ్రీ అంటే స్థాయిని తెలియచేసే పదాలు ఉంటాయి. ఓకే, సో వెరీ, టు, ఆల్మోస్ట్, క్వైట్, ఇటువంటి పదాలన్నీ కూడా యాడ్ వర్బ్ అవుతాయి. అయితే వాటిని ఎలా రికగ్నైజ్ చేయాలంటే హౌ మచ్, ఎంత అని క్వశ్చన్ చేసుకుంటే వాటికి వచ్చే ఆన్సర్ ఏమవుతుంది, యాడ్ వర్బ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎలా క్వశ్చన్ వేసుకున్నా ఆన్సర్ యాడ్ వర్బ్ వస్తుంది. ఎప్పుడు అని క్వశ్చన్ వేసుకున్నా యాడ్ వర్బ్ అవుతుంది ఆన్సర్. ఎక్కడ అని క్వశ్చన్ వేసుకున్నా యాడ్ వర్బ్ ఆన్సర్ అవుతుంది. ఎంత అని క్వశ్చన్ వేసుకున్నా యాడ్ వర్బ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రాక్టికల్గా చూసినాం. సో ఇంకొన్ని చూద్దాము. ఇక్కడ గమనించండి, ద బాయ్ ర్యాన్ క్విక్లీ. సో ఇందులో మనం ఏ క్వశ్చన్ వేసుకోకుండా ఆల్రెడీ ఎల్వైతో ఉన్న పదం కాబట్టి సో ఈ ఎల్వైతో ఉన్నటువంటి పదం ఏమవుతుంది, యాడ్ వర్బ్ అవుతుంది. సో ద బాయ్ ర్యాన్ క్విక్లీ, ఇందులో యాడ్ వర్బ్ ఏది అంటే క్విక్లీ అనేటువంటిది ఏమవుతుంది, మనకు యాడ్ వర్బ్ అవుతుంది, రైట్. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ గమనించండి, వి మెట్ ఎస్టర్డే. మేము నిన్న కలిసాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏం వేసుకోవాలి, ఎప్పుడు కలిసాం. ఎప్పుడు కలిసాము, నిన్న. సో అంటే ఇందులో యాడ్ వర్బ్ ఏది, ఎస్టర్డే. సో ఎస్టర్డే అనేటువంటిది యాడ్ వర్బ్. ఇంత ఈజీగా మనం రికగ్నైజ్ చేయవచ్చు ఎప్పుడు, లాజిక్స్ తోటి కనుక మనము ఇంగ్లీష్ గ్రామర్ను నేర్చుకున్నట్లయితే. సో ఇంకొన్ని చూద్దాం. గమనించండి, హీ ఆల్వేస్ టెల్స్ ట్రూత్. అతను ఎల్లప్పుడూ నిజాలు చెప్తాడు. సో ఇక్కడ ఏ క్వశ్చన్ వస్తుంది, ఎప్పుడు అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. సో ఎప్పుడు అని కనుక మనం క్వశ్చన్ వేసుకున్నట్లయితే దానికి ఆన్సర్ అది అవుతుంది. ఎప్పుడు అతను నిజాలు మాట్లాడతాడు, ఎల్లప్పుడు. ఎల్లప్పుడు తెలియజేసే పదం ఏంటిది, ఆల్వేస్. హీ ఆల్వేస్ టెల్స్ ట్రూత్. సో ఇక్కడ యాడ్ వర్బ్ ఏమవుతుంది మరి, ఆల్వేస్ అనేటువంటిది యాడ్ వర్బ్ అవుతుంది. సో యాడ్ వర్బ్ను గుర్తించడం ఇంత ఈజీ ఎప్పుడు, ఈ టేబుల్ కనుక మనము ఫాలో అయితే, ఈ టేబుల్లో ఉన్నటువంటి లాజిక్స్ని కనుక ఫాలో అయితే. సో నా ఛానల్లో టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద, ఆ సిలబస్కి అనుగుణంగా అన్ని అంశాల మీద లాజికల్ వీడియోస్ కలవు. సో తప్పకుండా చూడగలరు. అదేవిధంగా ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు, రైట్. దీని తర్వాత ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పీడిఎఫ్ కనుక కావాలి అనుకుంటే నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. ఆ వాట్సాప్ గ్రూప్లో కనుక మీరు జాయిన్ అయితే మీరు అక్కడి నుంచి ఈ పీడిఎఫ్ మెటీరియల్ను అదేవిధంగా మిగతా టాపిక్
టాపిక్కు సంబంధించినటువంటి అన్ని మెటీరియల్స్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకు తప్పకుండా లైక్ చేయండి. దీని తర్వాత ఇంకో బిట్ చూద్దాము. షీ సింగ్స్ స్వీట్లీ. ఆమె ఎలా పాడుతుంది? స్వీట్గా పాడుతుంది. సో ఇక్కడ మనకు లాజిక్ డైరెక్టే ఉంది, ఎల్వై. సో ఎల్వై అనేటువంటిది యాడ్వర్బ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో షీ సింగ్స్ స్వీట్లీ. ఇందులో స్వీట్లీ అనేటువంటిది ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. రైట్. ఇంకొన్ని చూద్దాము. నెక్స్ట్, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. పిల్లలు బయట ఆడుతున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏం వేసుకుంటాం? ఎక్కడ ఆడుతున్నారు? ఎక్కడ ఆడుతున్నారు? బయట ఆడుతున్నారు. సో బయటను తెలియజేసే పదం ఏది? అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ ఏమవుతుంది? ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది. ఇంత ఈజీ. ఓకే, రైట్. నెక్స్ట్, ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ బిఫోర్. అతన్ని నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలే. ఇంతకుముందు కాదు, అసలు ఎప్పుడు చూడలే. ఓకే, సో ఎప్పుడు చూడలేదు అని తెలియజేసే పదం ఏది? నెవర్. సో నెవర్ అనేటువంటిది ఏమవుతుంది మరి ఇప్పుడు అంటే? అది యాడ్వర్బ్ అవుతుంది. రైట్, యాడ్వర్బ్ అవుతుంది. గమనించండి. సో లాజిక్ కనుక తెలిస్తే ఇంత ఈజీగా మనం ఏ టాపిక్ అయినా, ఏ టాపిక్ నుంచి బిట్ వచ్చినా ఈజీగా మనం రికగ్నైజ్ చేయవచ్చు. రైట్. ప్లీజ్ సిట్ హియర్. ఇక్కడ గమనించండి. ప్లీజ్ సిట్ హియర్. ఎక్కడ కూర్చోమంటున్నాడు? ఇక్కడ. ఎక్కడ అని క్వశ్చన్ వేసుకోవాలి మనం. సో ఎక్కడ కూర్చోమంటున్నాడు? ఇక్కడ. ఇక్కడను తెలియజేసే పదం ఏది ఇందులో? హియర్. సో హియర్ అనేటువంటిది ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. గమనించండి. ఈ లాజిక్స్ నేర్చుకున్న తర్వాత యాడ్వర్బ్ మీద మీకు ఎటువంటి పట్టు వచ్చింది, ఇది నేర్చుకోకముందు మీరు ఎంతలా కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకే, సో ఇవన్నీ తెలియజేస్తూ ప్లీజ్ రైట్ యువర్ ఒపీనియన్ ఇన్ కామెంట్ సెక్షన్. కామెంట్లో తప్పకుండా మీ యొక్క సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తెలియచేయగలరు. ఏ టాపిక్ మీద వీడియో చేయాలనో కూడా నాకు అక్కడ మెన్షన్ చేయగలరు. మెన్షన్ చేస్తే ఆ టాపిక్ మీద ఈ విధంగా లాజిక్స్ తోటి నేను తప్పకుండా వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. రైటా? సో ఇంకొన్ని బిట్స్ చూద్దాము. హీ ఈజ్ వెరీ హానెస్ట్. అతను ఎలా హానెస్ట్, ఎంత హానెస్ట్ అనేటువంటిది. వెరీ హానెస్ట్, అతను చాలా హానెస్ట్ అని అర్థం. సో అతను ఎంత హానెస్ట్, ఎంత అని క్వశ్చన్ వేసుకోవాలి. ఎంత, చాలా అంటే తెలియజేసే పదం ఏది? వెరీ. సో ఈ వెరీ అనేటువంటిది ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. గమనించండి. టెట్ కోసమే కాదు, ఇంకా వేరే జాబ్ కోసమే కాదు, ఈ టేబుల్ కనుక మీకు మైండ్లో లేకపోతే యాడ్వర్బ్ను గుర్తించడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఈ లాజిక్ తెలిసింది కాబట్టి మీకు ఏం అర్థమవుతుందంటే, మీకు మీ మైండ్లో ఏం తోస్తుందంటే, అసలు ఇంత ఈజీగా టెట్ ఎగ్జామ్లో బిట్ ఇస్తాడా అని అనిపిస్తుంది. రైట్. సో అప్పుడు మనకు అంత ఈజీగా బిట్ వస్తాడా అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు గమనించండి, లాజిక్ లేకుండా ఇందులో ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి 12th దాంట్లో యాడ్వర్బ్ను గుర్తించండి. షీ అరైవ్డ్ లేట్. ఇందులో యాడ్వర్బ్ గుర్తించమని ఇచ్చిండు. లాజిక్ తోటి సంబంధం లేకుండా గుర్తించగలుగుతారా? కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి అదే మనకైతే లాజిక్ ప్రకారం అయితే షీ అరైవ్డ్ లేట్. ఆమె లేట్గా వచ్చింది. ఓకే, సో వెంటనే మనం ఏం చేస్తాం? ఎప్పుడు వచ్చింది అని క్వశ్చన్ వేసుకుంటాం. అప్పుడు లేట్గా వచ్చింది అని అనుకుంటాం. సో లేట్ అనేటువంటిది ఏమవుతుంది? యాడ్వర్బ్. ఈ లాజిక్ తెలిస్తే ఇంత ఈజీ, తెలియకపోతే కొంచెం క్లిష్టతరం అవుతుంది. ఓకే, అంటే సందిగ్ధంలోకి పడిపోతాము. రైట్. నేను ఇక్కడ ఇంకా సింపుల్ సెంటెన్స్ ఇచ్చా. ఇంకా కాంప్లికేట్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు కూడా మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక బిట్ ఉంది చూడండి. ద టీచర్ స్పోక్ క్లియర్లీ. టీచర్ ఎలా మాట్లాడాడు? క్లియర్గా మాట్లాడాడు. ఆల్రెడీ మనకి ఇక్కడ ఎల్వై తోటి ఉంది కాబట్టి ఈ ఎల్వై ఉన్నటువంటిదే యాడ్వర్బ్ అవుతుంది. సో క్లియర్లీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, షీ గోస్ టు స్కూల్ డైలీ. ఆమె రెగ్యులర్గా స్కూల్కు వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది? డైలీ వెళ్తుంది. సో డైలీ అనేటువంటిది ఏంటిది? మనకు యాడ్వర్బ్ అవుతుంది. సో డైలీ అనేటువంటిది యాడ్వర్బ్. సో గమనించండి, యాడ్వర్బ్ను గుర్తించాలి అంటే ఎలా క్వశ్చన్ వేసుకోవాలి? ఒకటి ఎల్వైతో ఉన్నటువంటి పదం, లేదా ఎలా అని క్వశ్చన్ వేసుకోవాలి. లేదంటేనేమో క్వశ్చన్ చదివిన తర్వాత ఎప్పుడు అని మనం ప్రశ్నించుకోవాలి ఆ క్వశ్చన్ సెంటెన్స్ కనుగొనగా. నెక్స్ట్ ఎక్కడ అని ప్రశ్న వేసుకోవాలి, ఎంత అని ప్రశ్న వేసుకోవాలి. సో ఈ 4 క్వశ్చన్లకు ఆన్సర్ ఖచ్చితంగా దొరుకుతుంది. రైట్. ఐ విల్ ఫినిష్ మై హోంవర్క్ సూన్. నేను త్వరలో నా వర్క్ను ఫినిష్ చేస్తా.
ఎప్పుడు ఫినిష్ చేస్తా అని క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ వచ్చినట్టే. ఎప్పుడు? త్వరలో. చూడండి, అంటే సూన్. సూన్ అనేటువంటిది ఏమవుతుంది? ఆన్సర్ అవుతుంది. సో గమనించండి, ఇక్కడ కూడా సూన్ ఉంది. సో ఇక్కడ సూన్ అనేటువంటిది యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ద బేబీ స్లెప్ట్ పీస్ఫుల్లీ. సో ఇక్కడ ఆల్రెడీ ఎల్వైతో ఉంది. ఎల్వైతో ఉంటే అదే యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్, హీ ఈజ్ టూ వీక్. అతను చాలా వీక్గా ఉన్నాడు. ఎంత వీక్గా ఉన్నాడు? చాలా. ఎంత వీక్గా ఉన్నాడు? చాలా. చాలా తెలియజేసే పదం టూ. సో టూ అనేటువంటిది ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. రైట్. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీతో పాటు ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా వీడియోను షేర్ చేయగలరు. వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తప్పకుండా తెలియచేయగలరు. ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే నేను వాట్సాప్ లింక్ను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రైట్. దాంతోపాటు షీ ఆఫెన్ హెల్ప్స్ ద పూర్. షీ ఆఫెన్ హెల్ప్స్ ద పూర్. సో ఇందులో యాడ్వర్బ్ ఏది గమనించండి. ఆమె తరచుగా బీద వాళ్లకు సహాయం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు సహాయం చేస్తుంది? తరచుగా. తరచుగా అని తెలియజేసే పదం ఏది? ఆఫెన్. సో ఆఫెన్ అనేటువంటిది ఏమవుతుంది అంటే యాడ్వర్బ్ అవుతుంది. ఇవి యాడ్వర్బ్కు సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ వీడియో. సో ఈ వీడియో మళ్ళీ నా ఛానల్లో కంప్లీట్గా కలదు, టోటల్ అన్ని బిట్స్ తోటి. సో అది కూడా చూడగలరు. గమనించండి, టెట్ గ్రామర్కు సంబంధించిన అన్ని టాపిక్స్ మీద లాజికల్ వీడియోస్ కలవు. సో వాటిని తప్పకుండా చూడగలరు అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్. వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.